ఇక బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం నిరసనకు దిగింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన ధర్నాకు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఇందిరా పార్క్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, గుడ్ మార్నింగ్ సగంజన. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు బీసీలందరూ ఇప్పుడు కదం తొక్కిరు. దీనికి సంబంధించిన ఇప్పటికే 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఈరోజు బీసీల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచులు, ఇక అనేక మంది బీసీ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే ఇందిరా పార్క్ తరలి వచ్చారు. మనతో పాటు మాజీ సర్పంచులు సంఘం అధ్యక్షుడు సుర్వి యాదవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న బీసీలకు సంబంధించిన అన్యాయంపై ఎలాంటి పోరుబాట పట్టేందుకు సిద్ధమైనరు? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ 42% చట్టబద్ధత కల్పించే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం చెప్పడంతో మరి రాష్ట్రంలోని తెలంగాణ సమాజం, బీసీ సమాజం నమ్మి వారికి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం మన 10 తారీఖున కేబినెట్ సమావేశంలో 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో అమలు చేస్తాము, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా తరఫున బీసీపీఎఫ్ వేదిక ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలియపరచదలుచుకున్నాము. 42% ఆర్డినెన్స్ ద్వారా కాదు, 42% చట్టబద్ధత కల్పించే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశాలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. అన్న, చెప్పండి, అంటే ఈ ధర్నా కార్యక్రమంకు ఎంతమంది ధర్నాలో పాల్గొనబోతున్నారు? మీకు మద్దతుగా ఎవరెవరు రాబోతున్నారు? ఈ ధర్నా కార్యక్రమానికి వార్డు నెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాజీ ప్రజాప్రతినిధులంతా బీసీపీఎఫ్ అనే ఫోరంగా ఏర్పడ్డది. ఈ ఫోరం ద్వారానే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన దాన్ని అమలు పరచాలనే దాని మీద మా వల్ల గ్రామాల్లో కదిలికలు తెస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చిన దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రంలో కూడా ఈ జీవోలు అనేది నిలవలేదు. దీన్ని ఎమ్మటే కొట్టివేస్తుంటారు. కాబట్టి మాకు చట్టబద్ధత కల్పించే జీవోలు, మాకు చట్టబద్ధత కల్పించే 42% రిజర్వేషన్ అమలు పరచాలని ఇవాళ బీసీలు ఈ పెద్ద ఎత్తున వీడికి దాదాపు 10,000 జనాభాకు పైచినకు వచ్చేసి విజయవంతం చేస్తారని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. మేమైతే మీడియా ద్వారా, పత్రికల ద్వారానే ఆహ్వానం పంపినాం. మాకు ఈ సంఘానికి మద్దతు తెలపండి, బీసీల హక్కుల కోసం అనే దాని మీద వచ్చే వారితోని ఎవరితోనైనా మాకు మద్దతు తెలిపే వారితోని మేము అందరితోని మమేకమై ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు, దాంతోపాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ ప్రజానికం అంతా కూడా ఏకమయ్యారు. దీన్ని ఎట్లా సమర్థిస్తారు, ఎలా ముందుకెళ్తారు మీరు రాబోయే రోజుల్లో? ఈ కాంగ్రెస్ పార్టీ మాటలు ఇంకా కూడా నమ్మకసగం లేదు. 42% డిక్లరేషన్ చేసినామని రేవంత్ రెడ్డి గారికి ఉన్న మంత్రులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలాభిషేకం చేసుకుంటారు, కానీ అది అమలు పరిచిన రోజే ఆ పని చేయాలి. ఎందుకనంటే ఈరోజు బీసీపీఎఫ్ ద్వారా వాస్తవానికి అన్నట్టు ఒక మెసేజ్ ఇస్తేనే ఇంతమంది జమ అయినారు. ఈరోజు మరి పెద్ద ఎత్తున చాలా కసి వచ్చింది బీసీలకు. ఎందుకనంటే ఇన్ని రోజులు మేము ఒకరి మోచేతులు నీళ్లు తాగుతున్నాం అనేది మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మాకంటూ ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటాం. మాకు ఈ రోజు ఎంతో మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాకు మద్దతు తెలుపబోతా ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి బీసీల ఐక్యత ఇంకా ముందుకు పోతుంది. రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 42% డిక్లరేషన్ అది అమలు చేయాలి. అమలు పరిచిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్లాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న, చెప్పండి, అంటే ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతారు? ఎంతమంది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? అసలు ఈ ఉద్దేశం ఏంటి? ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటి?
42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్లో 2023 నవంబర్లో ఈ ప్రభుత్వం ప్రకటించి బీసీ లోపల ఆశలు రేకెత్తించి వచ్చి గద్దెనెక్కడం జరిగింది. మరి 18 నెలలు గడుస్తున్నా 42% అమలు చేస్తారేమో అని చెప్పని బీసీలు ఎంతో ఎదురు చూశారు. కానీ ఒకసారేమో అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తారు, మళ్ళా నిన్ననేమో క్యాబినెట్ ని సమావేశపరిచి ఆర్డినెన్స్, కానీ ఆర్డినెన్స్ అనేది వద్దు, ఏదున్నా కూడా చట్టబద్ధతతో రిజర్వేషన్ కల్పించాలనేది మేము కోరుతున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే బీసీల రిజర్వేషన్ కల్పించేంత వరకు మా పోరాటం ఆగదు. 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేమంతా పోరుబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, ఓటు స్టూడియో.